మరో పక్క మన ఆర్థిక వ్యవస్థలో ఈ మధ్య నిన్న ఈ రోజు రూపాయి విలువ పడిపోయింది డాలర్ తో కంపేర్ చేస్తే ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు 88 రూపీస్ ఇస్తే 88 రూపాయలకి ఒక డాలర్ అన్నమాట. జనరల్ గా నిన్న మొన్నటి వరకు కూడా 86-87 రూపీస్ కి ఒక డాలర్ వచ్చేది. ఇప్పుడు 88 రూపాయల 9 పైసలు అవుతుంది అనమాట. అంటే ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఒక డాలర్ కొనుక్కోవడానికి, అంటే ఒక డాలర్ కి ఎక్స్చేంజ్ గా ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తే రూపాయి విలువ పడిపోయింది, డాలర్ విలువ పెరిగిందని అర్థం. ముఖ్యంగా అమెరికా మనపైన విపరీతమైన టారిఫ్లు వేసిన ఈ తరుణంలో రూపాయి విలువ అనేది అన్సర్టైన్ అయిపోయింది అనమాట. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపాయి పడిపోతుంది. అంతర్జాతీయంగా కూడా చాలా దేశాల కరెన్సీస్ తో పోలిస్తే డాలర్ విలువ పెరుగుతుంది, ఆ కరెన్సీస్ విలువ తగ్గుతుంది అనమాట. దానివల్ల మనం ఏదైతే ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటున్నామో డాలర్ రూపంలో చెల్లించాల్సి వచ్చినప్పుడు మనం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. అంటే ఎక్స్చేంజ్ లో చాలా రూపాయలు ఇస్తే గానీ మనకి డాలర్స్ రావన్నమాట. సో మేజర్ గా మనం కొనుక్కున్న ఆయిల్ కానీ ఇతరత్ర పర్చేస్ కానీ వీటన్నిటికీ మనం డాలర్ రూపంలో చెల్లించాల్సి వస్తాయి. ఇంకో పక్క అమెరికాతో మనం చేసే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి. దానికి ప్రధానమైన కారణం అమెరికా మనపైన టారిఫ్ వేసింది. ఇప్పటి వరకు కూడా ఇండియాకి అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ట్రేడ్ సర్ప్లస్ అంటే ఇండియా అమెరికాకి ఎక్కువ అమ్మిద్ది, అమెరికా నుంచి తక్కువ కొనుక్కుంటుంది. దాదాపు $86 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తాం. కానీ ఒకటేసారి మన ఎక్స్పోర్ట్స్, అమెరికా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. వచ్చే 2-3 నెలల్లో బాగా పడిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఈ టైంలో రూపాయి విలువ మరింత పతనమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట.